బీటెక్ మాస్టర్స్ ఎంబీబీఎస్ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ కోసం విసోర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ అండ్ లోన్ మేళా జూన్ 29న టీ హబ్ హైదరాబాద్. ఫ్రీ ఎంట్రీ. అబ్బాయిలు జర జాగ్రత్త. పెళ్లికి ముందే అమ్మాయిల అంగీకారం తెలుసుకుంటే బెటర్. వరుసగా భార్యల చేతిలో భర్తలు దారుణంగా హతమవుతున్నారు. ఒక పథకం ప్రకారం ప్రియుడితో కలిసి భర్తలను అంతమొందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ మీరట్లోని ముస్కాన్ రస్తోగి నుండి మేఘాలయాలలో సోనాం రఘువంశీ, ఏపీలోని లైసెన్స్ సర్వేయర్ తేజేశ్వర్ స్టోరీల వరకు ఇదే జరుగుతోంది. పెళ్లి చేసుకున్న తర్వాత భర్తను హత్య చేయించేది కొందరైతే, మరికొందరు మొదటి రాత్రి కత్తితో బెదిరింపులకు దిగుతూ ఉల్టా కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారు. ఉత్తరప్రదేశ్లో తాజాగా జరిగిన ఘటన ఇందుకు అద్దం పడుతోంది. మొదటి రాత్రి కత్తిని తీసుకొని గదిలోకి వెళ్లి తనపై చెయ్యి వేస్తే 35 ముక్కలుగా నరికేస్తానంటూ వధువు వరుడిని బెదిరించిన ఘటన వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని ఏడీఏ కాలనీకి చెందిన 26 ఏళ్ల కెప్టెన్ నిషాద్కు కరాచనా దిహా గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ్ నిషాద్ కుమార్తె సితారాతో ఏప్రిల్ 29న పెళ్లి జరిగింది. ఏప్రిల్ 30న సితారా అత్తమామల ఇంటికి వచ్చింది. ఇక మే 2న గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. బంధువులు అతిథులతో అంతా సందడిగా ఉంది. కానీ రూమ్లో మాత్రం సితారా కత్తి పట్టుకొని నిషాద్ను తీవ్రంగా బెదిరించింది. టచ్ చేస్తే 35 ముక్కలు చేస్తానని, ఈ దేహం అమన్కు అంకితం చేశానని, పేరెంట్స్ ఫోర్స్తో భరించలేక పెళ్లి చేసుకున్నట్లు తెగేసి చెప్పింది. ఇలా 3 రాత్రులు ముచ్చెమటలతో నిషాద్ గడిపాడు. ఇక సితారా ఒక మూలన కూర్చొని తలపై ముసుగు వేసుకొని కత్తి పట్టుకొని ఉండేది. నిషాద్ మరో మూలన కూర్చొని నిద్రపోయేవాడు. మొత్తానికి జరుగుతున్న క్రైమ్ సీన్స్ చూసి ధైర్యం తెచ్చుకున్నాడో లేక ఇలా ఎంతకాలం ఉండాలని అనుకున్నాడో గానీ తన తల్లితో చెప్పుకొని గోడున ఏడ్చేశాడు. అలా మ్యాటర్ బయటకు వచ్చేసింది. తాను రూమ్లోకి ఎంటర్ అయితే ఆమె సైలెంట్గా కూర్చొని ఉండేదని, పూర్తిగా ముసుగు వేసుకొని షార్ప్ నైఫ్తో తన వైఫ్ వెల్కమ్ చెప్పేదని నిషాద్ చెప్పాడు. ఆమె నిర్మోహమాటంగా తనకు లవర్ అమన్ ఉన్నాడని, అతడితోనే సుఖం పంచుకోవాలని అనుకుంటున్నానని చెప్పిందంటున్నారు. టచ్ చేస్తే మాత్రం 35 ముక్కలు చేస్తానని బెదిరించిందని వాపోయాడు. ఏమీ చేయలేక సోఫాలో పడి కూర్చునేవాన్నని, ఆమె పడుకున్నాక తాను పడుకొని బాధపడేవాడినని అన్నాడు. అలా 3 రాత్రులు దినదిన గండంగా గడిచాయని తెలిపారు. ఇలాంటి న్యూస్ టీవీలో చూసేవాడినని, తను కూడా ఒక న్యూస్ అవుతానని భయపడ్డాడు నిషాద్. మే 3న బాధ భరించలేక తన తల్లితో పంచుకున్నట్లు చెప్పాడు. అమన్ దగ్గరకు పంపాలని, అతనితోనే జీవిస్తానని సితారా బహిరంగంగా తెగేసి చెప్పింది. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ అంతా షాక్ గురయ్యారు. ఫ్యామిలీ మెంబర్స్ ప్రెజర్ భరించలేకే ఇదంతా చేసినట్లుగా ఆమె ఒప్పుకుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.